హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆడవారికి వంటింట్లో ఉపయోగపడే కొన్ని చిట్కాలని తెలుసుకుందామండి. ఇలాంటి చిట్కాలు తెలుసుకోవడం వల్ల వంటింట్లో మన పనిని శ్రమని తగ్గించుకోవడమే కాకుండా డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు. ఆడవాళ్ళు అనుకోలే కానీ ఇలాంటి చిట్కాలు ఐడియాస్ అనేది చాలానే వస్తుంటాయి. మరి ఈ రోజు వీడియోలోని చిట్కాలన్నీ ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతాయండి. మరి వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మరి ఈరోజు వీడియోలోని మొదటి చిట్కా ఏంటంటే పెన్స్ అండి. పిల్లలకి పెన్స్ని ఎన్ని తెచ్చిచ్చినా కానీ మళ్ళీ కొత్త రకం అని అడుగుతూనే ఉంటారు. ఇలా పెన్స్ని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పెన్నులు కానీ పెన్సిల్ కానీ ఎరేజర్లు కానీ తీసుకుని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇలా పెన్స్ అన్నిటిని తెచ్చి పెట్టుకున్నప్పుడు ఒకటి తీసుకుని వాడుకుంటూ ఉంటారండి. మిగతా వాటిని ఎక్కడంటే అక్కడ పెట్టేసి మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. మళ్ళీ పెన్ కావాలన్నప్పుడు ఎక్కడ అని వెతుక్కుంటూ ఉంటారు. అలా కాకుండా పెన్స్ అనేటివి అందుబాటులో వాళ్ళు అడిగినప్పుడు తెచ్చి ఇవ్వడానికి ఒక మంచి చిట్కా అండి. అదేంటంటే ఇలా బ్యాండ్స్ ఉంటాయి కదండి, లూజ్గా అయిపోయిన బ్యాండ్స్ కానీ పాత పడిపోయిన బ్యాండ్స్ ఉంటాయి కదా, వాటికి పెన్స్ అన్నిటిని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఆ క్యాప్కున్న హోల్లో నుంచి వేసుకున్నాం అనుకోండి, పెన్ అన్ని కూడా ఇలా బ్యాండ్స్కి వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని డోర్ వెనక సైడో లేకపోతే ఏదైనా హ్యాంగర్కో తగిలించి పెట్టామనుకోండి, ఎప్పుడైనా పెన్స్ కావాలన్నప్పుడు ఎత్తుకోకుండా అప్పటికప్పుడే తీసుకొని వాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పెన్నులు అనేటివి అవసరమైనప్పుడు ఎత్తుకోకుండా ఈజీగా తీసుకోవచ్చు కదండి. ఈ విధంగా మీకు అవసరమైతే ఒకసారి చిట్కాని ట్రై చేయండి. ఈ చిట్కా పిల్లలకనే కాదండి, పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మనం వంటింట్లో ఏదైనా ఇంటికి సంబంధించి కానీ బడ్జెట్కి సంబంధించి కానీ రాసుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు పెన్స్ ఎక్కడ పెట్టేసామని ఎత్తుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఇలా కానీ మనం డోర్ వెనక సైడ్ తగిలించి పెట్టామనుకోండి, ఈజీగా తీసుకొని వాడుకోవచ్చు కదా. ఈ చిట్కా ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అలాగే కిచెన్లో ఒక సైడ్కి నోట్ ప్యాడ్ కూడా పెట్టామనుకోండి, సరుకులు అయిపోతుంది, వెంటనే ఈ పెన్ తీసుకొని నోట్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు రెండవ చిట్కా అండి, ఆయిల్ అండి. కుకింగ్ ఆయిల్ అనేది మార్కెట్లో ఎన్నో రకాలుగా అందుబాటులో ఉన్నాయి. మరి మనం తెచ్చుకున్న ఆయిల్ అనేది క్వాలిటీ అనేది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఒక మంచి చిట్కా అండి. అంటే మనం ఎన్నో రకాల మార్కెట్లకు వెళ్తూ ఉంటాము, అక్కడ మనకి ఆయిల్ కనిపించిన వెంటనే కొనేస్తూ ఉంటాము. సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, అలా ఎవరు యూస్ని బట్టి వాళ్ళు కొంటూ ఉంటారు. మరి వాటి క్వాలిటీ అనేది చెక్ చేసుకోవడం కోసం ఒక మంచి చిట్కా అండి. అదేంటంటే వెల్లుల్లిపాయ ఉంటుంది కదండి, వెల్లుల్లిపాయని తీసుకుని పైన పొట్టును తీసేసి ఈ వెల్లుల్లిపాయని ఈ ఆయిల్లో కానీ వేసామనుకోండి, ఆయిల్లో వేసేసి ఒక గంట సేపు తర్వాత మళ్ళీ ఆయిల్లో నుంచి వెల్లుల్లిపాయని పైకి తీసి ఒకసారి చూసామనుకోండి, ఆయిల్ అనేది ఆ వెల్లుల్లిపాయకి అంటుకొని కలర్ అనేది చేంజ్ అయితే, అంటే ఎల్లోయిష్గా అయిపోయింది అనుకోండి, ఆయిల్ క్వాలిటీ అంత మంచిది కాదండి. అంటే దాంట్లో ఏదో కలర్ కలిపారు అది అని స్పష్టంగా తెలుస్తుంది. అలా కలర్ కలిపిన ఆయిల్ అనేది అంత క్వాలిటీ కాదని అర్థము. అలాగే మనం వేసిన వెల్లుల్లిపాయ అలాగే ఉండింది అనుకోండి, అంటే వైట్ గా అలాగే ఉండింది అనుకోండి, ఆయిల్ స్వచ్ఛమైందని అనుకోవాలి. ఇలా ప్యూరిటీగా ఉన్న ఆయిల్ ఎప్పుడు కూడా కలర్ అనేది అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ ని తెచ్చుకున్న వెంటనే ఒకసారి చెక్ చేసుకుని వాడుకోవడం వల్ల క్వాలిటీ లేని ఆయిల్ ని తెచ్చుకోకుండా జాగ్రత్త పడవచ్చు. ఇలా చెక్ చేసుకుని మన హెల్త్ ని మనమే కాపాడుకోవాలి. తర్వాత ఇప్పుడు మూడవ చిట్కా వాచెస్ అండి. వాచెస్ని ఎక్కడంటే పెట్టి మళ్ళీ వెతుక్కుంటూ ఉంటాము అవసరమైనప్పుడు. అలాగే ఒకే వాచ్ని మళ్ళీ వేసుకుంటూ ఉంటాము. అంటే ఒక వాచ్ మనకి అందుబాటులో పెట్టుకుని మిగతా వాటిని ఎక్కడో పెట్టేస్తూ ఉంటాము. దానివల్ల కట్టుకున్న వాచ్ని మళ్ళీ కట్టుకుంటూ ఉంటారు. అలా ఎన్నో రకాలుగా మర్చిపోతూ ఉంటారు కదా. అలా కాకుండా వాచ్లన్నిటినీ ఈ విధంగా ఏదైనా బ్యాండ్కి వాడకుండా పక్కన పెట్టేసిన బ్యాండ్కి కానీ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకొని దీన్ని కానీ ఏదైనా డోర్కి వెనక సైడ్ తగిలించి పెట్టుకుంటే మనకు అవసరమైనప్పుడు తీసుకోవడానికి వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా మనం వాచెస్ని కూడా స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవడానికి వీలుగా వేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. చూసారు కదా, నేను ఇక్కడ వాచెస్ని ఇలా బ్యాండ్స్కి వేసుకొని సీలకి తగిలించి పెట్టుకున్నాను. దీని నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే మనకు కనిపిస్తూ ఉండడం వల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎత్తుకోకుండా వేసుకోవచ్చు కదా. ఈ విధంగా ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు 4వ చిట్కా అండి, ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు ఆ ట్రావెల్లో మనకి చాకు కానీ సిజర్ కానీ అవసరమైనప్పుడు అలాగే డైరెక్ట్గా బ్యాగ్లో పెట్టుకుని తీసుకుని వెళ్తూ ఉంటాము. దానివల్ల బ్యాగ్కి అది గుచ్చుకొని బ్యాగ్ కూడా చినిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఒక మంచి చిట్కా అండి, అదేంటంటే సాక్స్ ఉంటుంది కదండి, ఆ సాక్స్ని తీసుకొని ఆ సాక్స్ లోపల ఇలా సిజర్ని పెట్టుకునేసి ఒక బ్యాండ్ ఉంటే ఆ బ్యాండ్ని వేసుకునేసి
ఆ తర్వాత కానీ దీన్ని ఇలాగే మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని హ్యాండ్ బ్యాగ్లో కూడా ఒక సైడ్కి పెట్టుకోవడం వల్ల ఆ హ్యాండ్ బ్యాగ్కి అది గుచ్చుకోకుండా ఉంటుంది. దీన్ని మనం ఆల్రెడీ సాక్స్లో స్టోర్ చేసి పెట్టాం కదా, దీనివల్ల అది బ్యాగ్ గుచ్చుకోకుండా ఉంటుంది. దానివల్ల బ్యాగ్ అనేది చిరిగిపోకుండా ఉంటుంది. ఈ విధంగా జర్నీలో మనం సిజర్ని ట్రావెల్ చేయొచ్చు. అలాగే చాకును కూడా ఇదే విధంగా ట్రావెల్ చేసుకుంటే హ్యాండ్ బ్యాగ్ అనేది చిరిగిపోకుండా ఉంటుంది. హ్యాండ్ బ్యాగ్లో అనే కాదండి, ఏదైనా కానీ ట్రావెల్ బ్యాగ్ పెద్ద బ్యాగుల్లో కూడా ఇలా డైరెక్ట్గా పెట్టేసి తీసుకెళ్తూ ఉంటారు. అలా కాకుండా ఈ విధంగా ఒక సాక్స్లో పెట్టామనుకోండి గుచ్చుకోకుండా ఉంటుంది, చాలా సేఫ్టీగా ఉంటుంది. కొంతమందికి ఈ చిట్కా తెలిసే ఉంటుందండి, తెలియని వారు తెలుసుకుంటారని ఫాలో అవుతారని, చూసిన వెంటనే కొంతమంది ఫాలో అవుతుంటారు కదా, అలాంటి వారి కోసం ఈ చిట్కా షేర్ చేశాను. చూసారు కదా, ఈ విధంగా మనం ట్రావెల్ చేసేటప్పుడు జాగ్రత్త పడవచ్చు. తర్వాత ఇప్పుడు చివరిగా 5వ చిట్కా అండి, ఏదైనా రీఫిల్ ప్యాకులు అంటే మనము డెటాల్ కానీ లేదా సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ కానీ ఇలా లిక్విడ్లో తెచ్చుకుంటూ ఉంటాం కదండి, అలాంటి వాటిని లిక్విడ్ అనేది అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాము ఈ రీఫిల్ ప్యాకుల్ని. అలా కాకుండా ఈ రీఫిల్ ప్యాకుల్ని రీయూస్ చేసుకొని వాడుకోవచ్చు. చూసారు కదా, నేను అయిపోయిన తర్వాత ఇలా వాటర్ వేసి క్లీన్ చేశాను. ఈ విధంగా నురగ వస్తుంది కదా, ఈ నురగనంతా కూడా క్లీన్ చేసేసి దీని లోపల వాటర్తో నింపుకోవాలండి. ఇలా గ్లాస్తో మొత్తం ఈ రీఫిల్ ప్యాక్ని వాటర్తో నింపుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మనం ట్యాప్ కింద పెట్టేసామనుకోండి రీఫిల్ ప్యాక్ అంతా కదా వాటర్తో నిండిపోతుంది. దీన్ని మనం రీయూస్ చేసుకొని వాడుకోవచ్చు. చాలా మంచి చిట్కా అండి, చాలా మందికి ఈ చిట్కా యూజ్ అవుతుంది. జనరల్గా మనం ఇంట్లో కోల్డ్ ప్యాక్, హాట్ ప్యాక్ లాంటిది వాడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు మనం బయట మార్కెట్ నుంచి తెచ్చుకొని వాడుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఈ రీఫిల్ ప్యాక్లో వాటర్ నింపుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే కోల్డ్ ప్యాక్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఇక్కడ గ్లాస్తో దీని లోపల వాటర్తో నింపుతున్నాను చూడండి. ఇలా మనం గ్లాస్తో వేసినా కానీ సరిపోతుంది, లేదా డైరెక్ట్గా ట్యాప్ కింద పెట్టుకొని మొత్తం వాటర్ అంతా కూడా ఫిల్ అయ్యేంత వరకు దీన్ని ఫిల్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలాగే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టి 1 డే అంతా అలాగే ఉంచేసి ఆ తర్వాత తీసుకొని మనకు ఎక్కడైతే బాడీ పెయిన్స్ ఉన్నాయో లేదా ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు కోల్డ్ ప్యాక్ లాంటివి డాక్టర్లు సజెస్ట్ చేస్తుంటారు కదా, అలాంటప్పుడు కోల్డ్ ప్యాక్ లాగా దీన్ని వాడుకోవచ్చు. ఇలా రీఫిల్ ప్యాక్ని అయిపోయిన తర్వాత పడేయకుండా రీయూస్ చేసుకొని వాడుకోవచ్చు. ఇలా వాటర్తో నింపిన రీఫిల్ ప్యాక్ని దీన్ని మనం ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని 1 డే అంతా ఉంచేసాం అనుకోండి, ఇంక బాగా వాటర్ అంతా కూడా గట్టిపడిపోయి గడ్డలాగా తయారైపోతుంది. దీంతో ఇప్పుడు మనం పెయిన్స్ ఉన్న చోట పెట్టుకున్నాం అనుకోండి, మొత్తం పెయిన్స్ అంతా కూడా చాలా ఈజీగా తగ్గిపోతుంది. ఈ విధంగా ట్రై చేయండి. చూసారు కదా, 1 డే అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా రాయిలాగా గట్టిపోతుంది. ఇప్పుడు దీంతో మనం అప్పుడప్పుడు చేతుల పైన వాపులు లాంటివి వస్తుంటాయి కదండి, చేతుల మీద కాళ్ళ పైన, అలాంటి వాటి చోట ఇలా గడ్డ కట్టిన ఈ కోల్డ్ ప్యాక్తో మనం ఇలా చేసుకుంటే మొత్తం వాపులంతా కూడా తగ్గుతాయండి. అంటే మార్కెట్లో కోల్డ్ ప్యాకులు కొనాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా అయిపోయిన రీఫిల్ ప్యాకులతో కోల్డ్ ప్యాక్ లాగా తయారు చేసుకోవచ్చు. ఇలా ఇంట్లోనే రీఫిల్ ప్యాక్తో కోల్డ్ ప్యాకులు తయారు చేసుకొని ఇంట్లోని మన ఖర్చుని చాలా వరకు తగ్గించుకోవచ్చు కదండి. మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోని ఈ చిట్కాలన్నీ మీ అందరికీ యూజ్ అవుతాయని అనుకున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.